Watch the tunes! ఉజ్జయిని మహారాజు విక్రమార్కుడు అర్ధరాత్రి శ్మశాన మార్గంలో బేతాళుణ్ణి తన భుజాలపై మోస్తూ నడుస్తుండగా చుట్టూ వటవృక్షాల నీడలు, చంద్రకాంతి, నిశ్శబ్దం మాత్రమే ఉన్నాయి. అప్పుడు బేతాళుడు మెల్లని నవ్వుతో కథను ప్రారంభించాడు. ఒక పట్టణానికి కొత్తగా భగవతి అనే వృద్ధ స్త్రీ, ఆమె కుమార్తె ధనవతి వచ్చారు. వారు నిరుపేదలు. జీవనాధారం కోసం ఏ పనైనా చేయటానికి సిద్ధంగా ఉన్నవారు. అదే పట్టణంలో ఒక రాత్రి, మరుసటి రోజు ఉరి తీయబడబోయే ఒక దొంగ వారిని కలుసుకున్నాడు. తనకు మరుసటి రోజే మరణమని తెలిసిన ఆ దొంగ ధనవతిని వివాహం చేసుకోవాలని కోరుతూ భగవతితో ఇలా అన్నాడు: నేను చనిపోయిన తర్వాత నా దగ్గర ఉన్న అపారమైన సంపద మీకే చెందుతుంది. అంతేకాదు, నా మరణానంతర కర్మలు చేయటానికి నాకు ఒక కుమారుడు కూడా ఉంటాడు. ఈ వివాహం వల్ల ఇద్దరికీ లాభమేనని గ్రహించిన భగవతి అంగీకరించగా, అదే రాత్రి సాక్షుల మధ్య ధనవతి ఆ దొంగను వివాహం చేసుకుంది. ఆ వివాహం తర్వాత ధనవతికి ఒక కుమారుడు జన్మించాడు. మరుసటి రోజు దొంగకు ఉరి తీయబడింది. అతని మరణానంతరం భగవతి, ధనవతి అతను దాచిన అపారమైన సంపదను కనుగొన్నారు. ఆ ధనంతో వారు విలాసవంతమైన జీవితం గడపసాగారు. కొంతకాలం తర్వాత భగవతి తన కుమార్తె ధనవతిని మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయించింది. వారి అపారమైన సంపదను చూసి ఆశపడ్డ ఒక వ్యక్తి ఆ వివాహానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. కాని పెళ్లి జరిగిన అదే రాత్రి అతడు వారి మొత్తం సంపదను దోచుకుని పారిపోయాడు. ఆ దెబ్బతో ధనవతి తన సంపదనే కాదు, కొద్ది రోజులకే తన తల్లిని కూడా కోల్పోయింది. ఇక ధనవతి తన చిన్న కుమారుడితో కలిసి వీధుల్లో తిరుగుతూ భిక్షాటన చేయాల్సిన పరిస్థితికి చేరుకుంది. ఒకరోజు వారు అడవిలో వెళ్తుండగా ఒక రాజకుమారుడు భయంకరమైన పెద్ద పాము చుట్టుముట్టిన దృశ్యాన్ని చూశారు. ఆ చిన్న బాలుడు ఏమాత్రం భయపడకుండా రాజకుమారుడిని కాపాడేందుకు ప్రయత్నించాడు. కాని పామును జయించలేకపోయాడు. అయినా అతని ధైర్యాన్ని రాజు గమనించాడు. గౌరవంగా రాజు ఆ తల్లి బిడ్డలకు ఆశ్రయమిచ్చి తన మరణానంతరం అతడినే రాజుగా నియమించాడు. ఇంత కథ చెప్పిన బేతాళుడు, ఇప్పుడు చెప్పు విక్రమార్కుడా, ఈ బాలుడు ఎవరి మరణానంతర కర్మలు చెయ్యాలి? ఉరి తీయబడిన దొంగవా? ధనానికి ఆశపడి పెళ్లి చేసుకున్న రెండో వ్యక్తివా? లేక ధర్మంతో ఆశ్రయమిచ్చిన రాజువా అని ప్రశ్నించాడు. విక్రమార్కుడు ఆలోచించి ఇలా సమాధానమిచ్చాడు: ఆ బాలుడు మొదటి భర్త అయిన దొంగ కర్మలనే చేయాలి. ఎందుకంటే అతడే ధనవతిని వివాహం చేసుకుని బాలుడికి తండ్రయ్యాడు. రెండో వ్యక్తి లోభంతో పెళ్లి చేసుకున్నాడు. రాజు ధర్మబద్ధంగా ఆశ్రయమిచ్చాడు. కాని తండ్రి హక్కు మాత్రం మొదటి భర్తకే చెందుతుంది. ఈ సమాధానం విన్న బేతాళుడు ఆనందంతో నవ్వి తన నిబంధన ప్రకారం మళ్లీ చెట్టువైపు ఎగిరిపోయాడు.
విక్రమార్కుడు మరోసారి అతని వెంట పరుగెత్తాడు.